ఏం జనం అగో బండి మీద మన బొమ్మ మహేష్ అన్న అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కనిపిస్తున్నాడు. ఇగో జనం మస్తు ఆడపడుచులు నడుచుకుంటూ వెళ్తున్నారు. స్టాచ్యూ కనిపిస్తున్నది. ఎవరు స్టాచ్యూ ఇది అని అనుకుంటున్నారా? సాహిత్యరత్న లోక్షార్ అన్నబోసట్టే గారి యొక్క స్టాచ్యూ అన్నమాట. ఎవరు భయ్యా ఈ అన్నబోసట్టే అని అనుకుంటున్నారా? అయితే నిజామాబాద్ నడి ఒడ్డున ఇంత పెద్ద జనం మధ్య ఇసుక వేస్తే రాలనంత జనం మధ్య ఈ అన్నబోసట్టే గారి యొక్క ఈ జెండా ఆవిష్కరణ అదేవిధంగా స్టాచ్యూ ఇనాగ్రేషన్ చేసుకుంటున్నారు. అతని గురించి చెప్పుకోవాలంటే మాదిగ సమాజంలో పుట్టినటువంటి ఒక ఆణిముత్యం. కర్షకుల కోసము నిరంతరం కృషి చేసి కార్మికులకు తమ హక్కులను కల్పించినటువంటి నాయకుడు. ఒకరోజు కూడా బడికి వెళ్లకుండా అతను కొన్ని వందల పుస్తకాలు, నవలలు, కథలు, రచనలు, సినిమా స్టోరీలు, సినిమా పాటలు, అంతేకాకుండా పేదవాళ్ళ యొక్క కడుపు కోత గురించి, పేదవాళ్లకు జరిగే అన్యాయాల గురించి విప్లవాత్మకమైనటువంటి పుస్తకాలను, పాటలను రాసినటువంటి చరిత్ర అతనిది. చూసిండ్రా, ఒక్కరోజు కూడా బడికి వెళ్లకుండా అతను ఇన్ని పుస్తకాలు కానీ ఇన్ని రచనలు చేసిండు. అందుకే ఇక్కడ కాదు 7 సంవత్సరాలు దాటి రష్యాలో అతని విగ్రహాన్ని పెట్టుకొని లైబ్రరీలో భారతదేశపు మ్యాగ్జిమ్ గోర్కీ ఆఫ్ ఇండియా ఎంతో గౌరవంగా అక్కడ పూజిస్తారు. అంతేకాదు మన భారతదేశంలో కూడా ఒకరోజు చదువుకోని వ్యక్తి ఇతని పేరు మీదనే ఇప్పుడు పిహెచ్డీలు పొందుతున్నారు విద్యార్థులు. అలాంటి గొప్ప వ్యక్తి అన్నమాట. స్వాతంత్రం రాకనే ముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా స్వాతంత్రం వచ్చిన తెల్లారే మనం పిలిస్తే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు వస్తారు, కానీ అతను పిలిస్తే గంటలోనే ముంబైలో 20,000 మంది జనం అతని వెనుక నడుచుకుంటూ వచ్చి ఈ ఆజాదీ ఝూటీ హే, దేశ్కి జనతా భూకీ హే, ఈ స్వాతంత్రము వట్టి మాటలు, పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాల కడుపు కోత నిజము అనే నినాదంతో అక్కడ భారీ బహిరంగ ర్యాలీని నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు కార్మికులకు, కర్షకులకు అండదండగా ఉండి వాళ్ళకు చైతన్యపరిచిండు. ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జీవిత చరిత్ర మీద ప్రతి గ్రామాన దేశాలు దాటి అతని మీద పాటలు పాడుతూ రచనలు చేస్తూ అతని ప్రచారాన్ని కొనసాగించడం జరిగింది. అందుకే అంత పెద్ద గొప్ప వ్యక్తి మాదిగ సమాజంలో పుట్టినందుకు గాను మాజీ ఎమ్మెల్సీ మన రాజేశ్వర్ అన్న గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, అక్కడ ఉన్నటువంటి అన్నబోసట్టే కమిటీ, గాయక్వాడ్ గంగాధర్, అదేవిధంగా తదితరులు ఇక్కడ నిజామాబాద్ నడి ఒడ్డున మన మహాత్ముడి యొక్క ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను మన షబ్బీర్ అలీ గారు, అదేవిధంగా నిజామాబాద్ పట్టణ మేయర్ గారు, అదేవిధంగా మన నాందేడ్ ఎంపీ గారు బొమ్మ మహేష్ గారు, అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ గారు పాల్గొని ఇక్కడ ఈ స్టాచ్యూ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది.